హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు తులారాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఎలా ఉంటుందో రీడింగ్ చేయబోతున్నాను. తులారాశి వాళ్ళు ఎయిర్ సైన్. వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. బాగా మాట్లాడి బిజినెస్ చేయగలరు. వీళ్ళు నాలెడ్జబుల్ పర్సన్స్ ఆల్సో. స్పిరిచువల్గా బాగా డెవలప్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఓకే, ఇప్పుడు తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. హెల్త్ బాగానే ఉంటుంది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఫారెన్కి వెళ్ళాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఇంట్లో పరిస్థితులు చాలా బాగుంటాయి. మీకు అందరూ మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొని ఇస్తారనమాట మీ ఇంట్లో వాళ్ళు. అండ్ మీకు ఒక ఆఫర్ వస్తుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎవరైనా మనకు వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అని కోరుకుంటా ఉన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. అండ్ మీ మదర్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అందరి మీద ఒక కన్నేసి ఉంచారు, కానీ తన ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేయటం లేదు. అండ్ మీ లవర్ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు, మాట్లాడటం లేదు మీతో. తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, అది మీకు చెప్పటం లేదు. కిడ్స్ కూడా అంతే, వాళ్ళ విషయాలు మీకు తెలియనివ్వటం లేదు. అండ్ మీ డే టు డే లైఫ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు. కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది మీకు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ థర్డ్ పార్టీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ మదర్ ఇల్లా తన కోరిక తీరుతుంది. ఆమె ఏం కోరుకుంటున్నారో ఆమెకు ఆ కోరిక తీరుతుంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే దాంట్లో మంచి గెయిన్స్ వస్తాయి తులారాశి వాళ్ళకి. అండ్ మీ ఫాదర్ కూడా మిమ్మల్ని మీట్ అవుతారు, హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఆయనకి. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఎవరినో ఇష్టపడతా ఉన్నారు, కానీ వాళ్ళకి మీ ఫీలింగ్స్ చెప్పడం లేదు. మీ లాభాలు, మీరు కోరుకున్నట్లే లాభాలు వస్తాయి మీకు బాగా. అండ్ కానీ మీరు ఖర్చు పెట్టరు, ఆచితూచి ఖర్చు పెడతారు. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు ఖర్చు పెట్టడానికి. లాభాలు వస్తాయి అండ్ మీకు లాభాలు వచ్చే దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందేమో మరి, అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, తులారాశి వాళ్ళకి హెల్త్ బాగుంది. ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీకు ఒక ఆఫర్ వస్తుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ మదర్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. అండ్ మీ లవ్వర్ వచ్చి క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. అండ్ డే టు డే లైఫ్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ మదర్ ఇన్లా తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ ఫాదర్కి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మీ వర్క్ ప్లేస్లో మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు, కానీ చెప్పడం లేదు. మీరు అనుకున్న లాభాలు వస్తాయి, కానీ దానికంటే ఎక్కువ ఖర్చులు అవుతాయి. అందుకే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 days ఏం జరుగుతుంది, సెకండ్ 10 days ఎంతమందికి ఇది జరుగుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ 10 daysలో మీరు ఏదో ఒక విషయంగా కలతపడతారు, బాధపడతారు. మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, అది మీరు బయటకు చెప్పలేక బాధపడుతున్నారు. మీ డీపర్ ఎమోషన్స్ ఎవరికైనా చెప్పాలనుకుంటారు. ఎవరైనా మీకు ఫస్ట్ 10 daysలో ప్రపోజ్ చేయొచ్చు తులారాశి వాళ్ళకి. మీ లైఫ్లో ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ రాబోతున్నారు. ఓకే, సెకండ్ 10 days మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, జడ్జిమెంట్. మీ లైఫ్లో మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. మీకు ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ వస్తుంది సెకండ్ 10 daysలో. మీరు ఎవరినో మిస్ అవుతారు సెకండ్ 10 daysలో, మిస్సింగ్ ఎనర్జీ. థర్డ్ 10 daysలో డెత్ అండ్ రీబర్త్. మీ లైఫ్లో అయిపోయింది అనుకున్నది తిరిగి స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది. మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది థర్డ్ 10 daysలో. అండ్ ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ పర్సన్ వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. ఒరాకిల్ ఎనర్జీస్ ఫర్ తులారాశి లిబ్రా పీపుల్. స్ట్రెంగ్త్. మీరు సైకలాజికల్గా, ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. జర్నీ, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు ఈ మంత్లో మీరు.
అండ్ ఏంజల్స్ గైడెన్స్, ఫర్గివ్నెస్. మీకు ఏదైనా అపరాధ భావం ఉంటే దాంట్లోంచి గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటకు రండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. మీకు మీ అంతరాత్మే సరైన గైడెన్స్ ఇస్తుంది. అండ్ యానిమల్ స్పిరిట్ మీకు ఏం చెప్తుంది లిబ్రా పీపుల్కి? యానిమల్ స్పిరిట్ ఔల్ స్పిరిట్, యు సీ క్లియర్లీ నౌ. అంటే ఇన్ని రోజులుగా మీరు ఏదైతే ఒక భ్రమలో ఉండేరో దాంట్లో నుంచి బయటపడి క్లియర్గా మీకు అన్ని విషయాలు క్లియర్గా తెలుస్తాయన్నమాట. మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఏది ఎందుకు జరుగుతుంది. ఇన్ని రోజులుగా మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉండొచ్చు, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుందని. దానికి కారణాలు అనేది మీకు తెలుస్తాయన్నమాట. తులారాశి వాళ్ళకి ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారు ఫస్ట్ 10 డేస్లో. ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సెకండ్ 10 డేస్లో మీరు ఎవరినో మిస్ అవుతారు. థర్డ్ 10 డేస్లో మీరు అయిపోయింది అనుకున్న విషయం తిరిగి స్టార్ట్ అవుతుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది. మీ లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చి తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు మీ ముందు ఏమేం జరుగుతుందో దానికి కారణాలన్నీ క్లియర్గా తెలుసుకుంటారు. అంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ లభిస్తుంది ఈ మంత్లో, మార్చి మంత్లో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.